వీడు పుట్టక ముందు నుంచే మీరు వీడి మీద జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి క్షణం మీరు వీడి గురించే ఆలోచించారు. మీ టైం అంతా మాకే ఇచ్చారు. అది మీపై నాకున్న ప్రేమ, బిడ్డపై నాకున్న బాధ్యత. మీలా ఏ తండ్రి ఏ బిడ్డని చూసుకోలేడేమో. అసలు మీరే లేకపోతే ఈ బిడ్డ ఎక్కడున్నాడు? ఆ రోజు మా ఇద్దరికి ప్రాణం పోసిందే మీరు. నాకు ఇప్పుడు అనిపిస్తోంది, వీడికి తల్లి లేకపోయినా పర్వాలేదు, తండ్రిగా మీరు వీణ్ణి బాగా చూసుకుంటారు అని. నేను దూరమైనా మీరు వీడికి ఏ ఇబ్బంది లేకుండా పెంచుతారు కదండి. బాబుకి మీరు దూరం అవడం ఏంటండి? మీరు మమ్మల్ని వదిలి వెళ్తున్నట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే అది మీలాంటి తండ్రి ఉంటే ఏ బిడ్డకి తల్లి అవసరం పెద్దగా ఉండదని చెప్తున్నానండి. మీరు దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఏ బిడ్డకైనా తల్లి చాలా ముఖ్యం. బిడ్డకి తల్లి ప్రేమ కావాలి, తల్లి స్పర్శ కావాలి, తల్లి ఒడి కావాలి, తల్లి బిడ్డకి ఫీడింగ్ ఇవ్వాలి. తల్లి రక్షణలోనే బిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా ఎదుగుతాడు. బిడ్డకి తల్లి అవసరం ఎంత ఉంది? ఈ సృష్టిలో తల్లి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అది తండ్రి వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఇంకెప్పుడు అలా అనకండి. అది కాదండి, నేనేదో మాట వరుస కన్నాను. అయ్యో, ఏడోకు నాన్న, ఏడోకు. ఏం కాలేదమ్మా, అమ్మ ఇక్కడే ఉంది. ఇదిగో నీ పక్కనే ఉంది, చూడు. నాన్న కూడా నీతోనే ఉన్నాడురా. నీకే భయం లేదు. అమ్మ నాన్న ఇద్దరం ఉన్నాం, సరేనా? ఏడోకు నాన్న, ఏడోకు. చూసారా, మాకు దూరం అవుతానని మీరు మాట వరుస కంటేనే బిడ్డ తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. మీరన్న మాటలు ఈ పసిబిడ్డకి ఏం అర్థమవుతాయి అనుకుంటున్నారేమో. వాడు మీ కడుపులో 9 నెలలు ఉన్నాడు. వాడికి మీ మనసు తెలుసు, మీ మాట కూడా అర్థం అవుతుంది. నేను అందుకే చెప్తున్నాను, మాకు దూరం అవ్వాలని మీరు కల్లో కూడా ఆలోచించకండి. ఆ ఊహే నేను భరించలేను. మీరు బిడ్డకు అవసరం. మీరు మాతో ఉండాలి. మనం ఎప్పటికీ కలిసి ఉండాలి. మళ్ళీ ఇలా మాట్లాడి బాబుని భయపెట్టకండి, నన్ను బాధ పెట్టకండి. పాలివ్వండి. భగవంతుడా, నేను వెళ్ళిపోతాను అని మాట వరుస కంటేనే తండ్రి బిడ్డ ఇద్దరు తల్లడిల్లిపోతున్నారు. బారసాల రోజు నేను నిజంగా వెళ్ళిపోవాలి. ఈ బంధాన్ని, ఈ ప్రేమని వదిలి నేను ఎలా వెళ్ళాలి? వెళ్ళిపోయి నేను బ్రతకగలనా? అది నా వల్ల అవుతుందా? ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా?
ఏమండి మీరెప్పుడు సీరియస్గా కోపంగా ఉంటారు? అది నీకెందుకు? అంటే మీరు చూడ్డానికి అందంగా ఉన్నారు కదా, కాస్త నవ్వితే ఇంకా అందంగా ఉంటారు. ఏవిటేజింగ్ చేస్తున్నారా? అయ్యో, కాంప్లిమెంట్ ఇస్తున్నానండి. లిఫ్ట్ ఇచ్చాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. అదేంటండి, మీరు నేనేమైనా టీనేజ్ పిల్లలమా? మీరు డాక్టర్, నేను బిజినెస్ మ్యాన్. మెచ్యూర్డ్గా థింక్ చేయండి. నేను మెచ్యూర్డ్గానే థింక్ చేస్తున్నాను, నువ్వే ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. నా వెంట పడద్దు అని చెప్పినా కూడా నా వెంట పడుతున్నావు. మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, అందుకే వెంట పడుతున్నాను. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా. అతనికి పెళ్ళైందని కూడా చెప్పారు, అయినా నేను తననే లవ్ చేస్తున్నాను. అందుకే మీరంటే నాకు ఇష్టం. నీకేమైనా మెంటలా? పెళ్ళైన వాడిని ప్రేమించడం మెంటలైతే మరొకరిని ప్రేమిస్తున్న మిమ్మల్ని ప్రేమించడం కూడా మెంటలేమో. ఆపుతారా? ఏ బోర్ కొట్టిస్తున్నానా? కాసేపు మాట్లాడొచ్చు కదా. నేను ఆపమంది కార్ని. ఎందుకని? మా ఇల్లు వచ్చేసింది. ఇందాక విక్రాంత్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారు అని చెప్పాడు. ఆ పర్సన్ ఎవరై ఉంటారు? తను ఇష్టపడుతున్న వ్యక్తి అని కూడా చెప్పాడు. అంటే తను విక్రాంత్ గర్ల్ ఫ్రెండా, లేకపోతే లవ్వరా, పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? హ, ఎవరా లక్కీ గర్ల్? ఎక్స్క్యూజ్ మీ. ఇందులో మీ ఇల్లేదండి? చెప్పను. అదేంటండి, మీకు ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చాను కదా. లిఫ్ట్ ఇస్తే మీకు మా ఇల్లు చూపించాలని రూల్ ఏమైనా ఉందా? ఇంట్లోకి పిలిచి కాఫీయో టీయో ఇవ్వాలనే మానస్ అయితే ఉంది కదండి. యూ డోంట్ డిజర్వ్ ఇట్. బయటేంటి అదితి మాటలు వినిపిస్తున్నాయి? అదీగాక కారాగిన సౌండ్ కూడా వినిపించింది. ఎవరొచ్చారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆగండి. మీ పేరు చెప్పరు, మీ ఇల్లు కూడా చూపించరు. సరే, కనీసం మీ ఇంట్లోకి పిలిచి మీ ఇంట్లో వాళ్ళనైనా నాకు పరిచయం చేయొచ్చు కదా. ఎందుకు పరిచయం చేయాలి? నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు మా వాళ్ళతో ఏం మాట్లాడతారు? అదేనండి, మన గురించి మాట్లాడతాను. మన గురించి మాట్లాడడానికే ఉంది.